హలో, ఈరోజు మళ్ళీ వచ్చేసాం మేమిద్దరం అత్తమ్మ యశు. అమ్మ ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పు. క్యారెట్ కర్రీ చపాతీలల్లా పిల్లలు క్యారెట్ తినరు కదా ఉత్తగా. అవునమ్మా, నేను కూడా తినను. క్యారెట్ చేసి చపాతీ చేసి రోల్ చేసి ఇస్తాను. అది వాళ్ళకు ఇష్టంగా తింటారు పిల్లలు. యాక్చువల్గా ఈ క్యారెట్ ఉంటుంది కదా, పీసెస్ పీసెస్గా చేస్తే నేను తినను. ఇలా గీకాలి. ఇట్లా కొంచెం గ్రేట్ చేసిన క్యారెట్ అయితే నాకు చాలా ఇష్టం. అలా కర్రీ చేసేది అమ్మ. ఈరోజు ఆ కర్రీ అమ్మ. మా పిల్లలు, మా చిన్నోడు తినాడు అట్లా ముక్కలు కోస్తే, అందుకే ఇలా సూపర్ ఉంటుంది. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? స్టవ్ అంటు పెట్టి కడాయి పెట్టి ఇదిగో ఇలా పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కొంచెం కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఏమి వేయద్దు ఇందులో, ఖాళీ ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, అంతే. బాగా వేగాలి. పసుపు వేసుకోవాలి, క్యారెట్, కొంచెం ఉప్పు, కొంచెం కారం. ఎక్కువ వేయద్దు, కారం ఎక్కువ వేస్తే టేస్ట్ ఉండదు. స్వీట్ కదా, అందుకని టేస్ట్ ఉండదు అది కారం ఎక్కువ వేస్తే. ఇది అయిపోయింది కర్రీ. చపాతీలు చేస్తా. చపాతీ పిండియే మనం కలుపుకుంటాం కదా, అదే సేమ్ చపాతీ. ఇందులో పెద్ద స్పెషల్ ఏం లేదు. నెయ్యి, నూనె ఎవరిష్టం వాళ్ళది. మా ఇంట్లో నెయ్యి వాడతాం, ఎక్కువ నెయ్యి వేస్తాం పిల్లలకు. ఇలా చేస్తే పొంగుతాయి, బాగా పొంగుతాయి. రెడీ చపాతీలు, క్యారెట్ కర్రీ. ఇది టమాటా సాసు. పిల్లలకు ఇలా రోల్ చేసి ఇవ్వాలి. ఇలా పెట్టి ఇష్టంగా తింటారు పిల్లలు. ఇంకా క్యారెట్ తినరు అన్న ఆలోచనే ఉండదు మనకు. మా ఇంట్లో అయితే రోజు పెట్టినే తింటారు మా పిల్లలు, మా బాబు. ఇలా పెట్టి ఇలా రోల్ చేసేస్తే క్యారెట్ చపాతీ రోల్ చేసి పెట్టాను. ఇగో ఇలా ఉంటుంది రోల్ చేస్తే. ఇది కూర ఇలాగా కూడా పెద్దవాళ్ళు చపాతీ చేసుకొని తినవచ్చు. రైస్లో కూడా తినేటోళ్ళు తినవచ్చు.